తెలంగాణలో భారీగా ఐఏఎస్లను బదిలీ చేశారు. 44 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్రపాలికి కీలక పోస్టు దక్కింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాల్ని నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు బల్దియా కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ను బదిలీ చేసి ఆ బాధ్యతలు అమ్రపాలికి అప్పగించారు. ట్రాన్స్కో జెన్కో సీఎండీగా రొనాల్డ్ రాస్ను పంపించారు. ఇక జలమండలి ఎండీగా అశోక్ రెడ్డిని నియమించారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలనలో ప్రక్షాళన కొనసాగిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాంట్లో భాగంగా ఈ రోజు దాదాపు 44 మంది భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు కూడా చేశారు. కేటగరైజ్ గా కూడా సీనియారిటీ వైజ్ గా కూడా బదిలీలు ప్రభుత్వం చేసింది. 94 బ్యాచ్ కి చెందిన సబ్యసాచి ఘోష్ ప్రస్తుతము ప్రిన్సిపల్ సెక్రటరీ టు యానిమల్ హస్బెండరీగా కూడా ఆయనని బదిలీ చేశారు. డైరీ డెవలప్మెంట్ తో పాటు ఫిషరీస్ డెవలప్మెంట్ కూడా ఆయనకి దానికి బదిలీ చేశారు. అలాగే సంజయ్ కుమార్ 95 బ్యాచ్ ప్రస్తుతం ఆయన లేబర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ కి కూడా ఆయన్ని ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే వాణి ప్రసాద్ ప్రస్తుతం ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఆమె ఆ శాఖలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమెకి యూత్ అఫైర్స్, టూరిజం, కల్చర్ తో పాటు స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ కి కూడా ఆమెని బదిలీ చేశారు. ప్రస్తుతము శైలజ రామయ్యర్ ఐఏఎస్ ప్రస్తుతం ఈ శాఖలు కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకి దేవాదాయ శాఖతో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ తో పాటు హ్యాండ్ క్రాఫ్ట్స్ ఇండస్ట్రీకి కూడా ఆమెని బదిలీ చేశారు. దాంతో పాటు అహ్మద్ నదీం 97 బ్యాచ్ కి చెందిన అధికారి ప్రస్తుతము ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా ఆయన్ని బదిలీ చేశారు. అయితే అడిషనల్ పోస్ట్ గా కూడా వాణి ప్రసాద్ కి ప్రస్తుతం ఆమె పోస్ట్ నుంచి కూడా ఆమెకి దాని నుంచి రిలీవ్ అయ్యారని చెప్పుకోవాలి. దాంతో పాటు సందీప్ కుమార్ సుల్తానియా 98 కి బ్యాచ్ కి చెందిన అధికారి ప్రస్తుతం ఆయన పంచాయత్ రాజ్ తో పాటు రూరల్ డెవలప్మెంట్ కి ఉన్న ఆయన్ని ప్రస్తుతం గవర్నమెంట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్ కి కూడా బదిలీ చేసింది. అడిషనల్ గా కూడా పోస్ట్ ఇస్తుంది. అయితే దాంతో పాటు సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ ప్రస్తుతం ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఆయనని బదిలీ చేస్తూ గవర్నమెంట్ కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కార్యదర్శిగా కూడా ఆయన బదిలీ చేసింది. సుదర్శన్ రెడ్డి ఐఏఎస్ 2002 బ్యాచ్ కి చెందిన అధికారి ప్రస్తుతం మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ అండ్ సీవరేజ్ ఉన్న ఆయన్ని ప్రస్తుతం ఆయన సెక్రటరీ టు గవర్నమెంట్ సర్వీసెస్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డ్యూలీ రిలీవింగ్ జీఏడీ సెక్రటరీగా కూడా సి సుదర్శన్ రెడ్డిని కూడా నియమించింది. అలాగే జ్యోతి బుద్ధ ప్రకాష్ ఐఏఎస్ 2002 బ్యాచ్ కి చెందిన అధికారి ప్రస్తుతం ఆయన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా కూడా ఉన్నారు. ఆయనని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ సెక్రటరీగా కూడా, దాంతో పాటు హౌసింగ్ కి కూడా ఆయనకి అడిషనల్ పోస్ట్ ఇస్తూ కూడా ఆయన బదిలీ చేసింది. దీంతో పాటు ఇన్స్పెక్టర్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్ సర్వే సెటిల్మెంట్స్, ల్యాండ్ రికార్డ్స్ ఆయన నవీన్ మిట్టల్ కి కూడా ఎఫ్ఏసి పోస్ట్ నుంచి కూడా ఇప్పుడు ఆయనకి ఇచ్చారు. దాంతో పాటు జ్యోతి బుద్ధ ప్రకాష్ shall continue as a commissioner transport shall Elabbarti IAS reports to set the post. ఆయన్ని జిఏడి లో కూడా రిపోర్ట్ చేయాల్సిందిగా కోరారు. అలాగే సోనీ బాలాదేవి ఐఎఫ్ఎస్ 2002 బ్యాచ్ కి చెందిన అధికారి స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ టు మేనేజింగ్ డైరెక్టర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణకి కూడా ఆమెను బదిలీ చేశారు. అలాగే రొనాల్డ్ రోజ్ ఐఏఎస్ అధికారి ప్రస్తుతం జిహెచ్ఎంసీ బల్దియా కమిషనర్ గా ఉన్నారు. ఆయనకి సెక్రటరీ టు గవర్నమెంట్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కి కూడా ఆయన్ని బదిలీ చేశారు. అలాగే ఏవి రంగనాథ్ ఐపీఎస్ జనరల్ ఆఫ్ పోలీస్ మల్టీ జోన్ హైదరాబాద్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ యాజ్ ఎ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి కూడా ఆయన బదిలీ చేశారు. అలాగే దేవసేన ఐఏఎస్ అధికారి ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గా ఉన్నారు. ఆమె ప్రస్తుతం టెక్నికల్ ఎడ్యుకేషన్ కి కూడా ఆమెని బదిలీ చేశారు. ఆయన ఇంతకుముందు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం ఐఏఎస్ అధికారి కూడా ఈ అదనపు బాధ్యతలు కూడా ఆయన తీసుకున్నారు. సో ప్రస్తుతము దేవసేన ఐఏఎస్ అధికారిని అక్కడికి బదిలీ చేశారు. దాంతో పాటు సర్ఫరాజ్ అహ్మద్ 2009కి ప్రస్తుతం ఆయనని మెట్రోపాలిటన్ కమిషనర్ గా కూడా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏకి కూడా ఆయన బదిలీ చేశారు. అలాగే డి దివ్య ఐఏఎస్ 2010 బ్యాచ్ కి చెందిన అధికారి ప్రస్తుతం ఆమెని చీఫ్ ఎగ్జిక్యూటివ్ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ
కూడా ఆమెను బదిలీ చేశారు. ఆమె ప్లేస్ లో ప్రస్తుతం ఉన్న అనితా రామచంద్రన్ కి కూడా అడిషనల్ పోస్ట్ గా ఉన్నారు. సో ఇప్పుడు డి దివ్యకి కూడా అక్కడ పోస్ట్ చేశారు. ఇక అమరాపల్లి కాట ఐఏఎస్ 2010 బ్యాచ్ కి చెందిన అధికారి ప్రస్తుతం ఆమెని జిహెచ్ఎంసీ అధికారిగా కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ గా కూడా ఆమెని పోస్ట్ చేశారు. అలాగే హరిచంద్ర దాసరి 2010 బ్యాచ్ కి చెందిన అధికారి ప్రస్తుతం ఆమె పోస్టింగ్ కూడా వెయిట్ చేస్తోంది. మొన్న జిల్లా కలెక్టర్ల బదిలీల నేపథ్యంలో ఆమెకి ప్రస్తుతం హోల్డ్ లో పెట్టింది. ఇప్పుడు ఆమెకి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా కూడా ఆమెను నియమించారు. అలాగే నాయల్కొండ ప్రకాష్ రెడ్డి ఐపీఎస్ 2010 బ్యాచ్ కి చెందిన అధికారి ప్రస్తుతము ఆయనని మేనేజింగ్ డైరెక్టర్ టు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కి కూడా ఆయన్ని బదిలీ చేశారు. అలాగే ఆలగు వర్షిని ఐఏఎస్ ఇస్ పోస్టెడ్ సెక్రటరీ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ కి కూడా ఆమె బదిలీ చేశారు. అలాగే విపి గౌతమ్ ఐఏఎస్ 2014 చెందిన అధికారి ఆయన పోస్టింగ్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతము ఆయనని స్పెషల్ సెక్రటరీ టు గవర్నమెంట్ కి హౌసింగ్ డిపార్ట్మెంట్ కి కూడా బదిలీ చేశారు. అలాగే దాంతో పాటు కృష్ణా ఆదిత్య ఐఏఎస్ 2014 బ్యాచ్ కి చెందిన అధికారిని ప్రస్తుతము ఆయనని అడిషనల్ పోస్ట్ గా కూడా ఉన్నారు. ఆయన ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ కి దానికి ఉన్నదానికి కూడా ఆయనని బదిలీ చేస్తూ కూడా ప్రస్తుతము ప్రభుత్వము ఉత్తర్వులు చేసింది. దీంతో పాటు మొత్తం ఓవరాల్ గా 44 మందిలో కీలకంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ అధికారులను కూడా ఒక్కసారిగా కూడా బదిలీ చేయడము ప్రక్షాళనలో భాగంగానే కూడా ప్రస్తుతం సచివాలయ వర్గాలు అంటున్నాయి. అలాగే దాంతో పాటు కృష్ణా ఆదిత్య 2014 అధికారి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతము ఆయన్ని కూడా అడిషనల్ పోస్ట్ ఇస్తారు. కె అశోక్ రెడ్డి ఐఏఎస్ 2014 బ్యాచ్ కి చెందిన అధికారిని ప్రస్తుతం ఆయనని మేనేజింగ్ డైరెక్టర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ కి కూడా ఆయనని బదిలీ చేశారు. అనురాగ్ జయంతి ఐఏఎస్ 2015 బ్యాచ్ కి చెందిన అధికారి ప్రస్తుతము ఈ అధికారి కూడా పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనని జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ ఖైరతాబాద్ కూడా ఆయనని రిలీవ్ చేశారు. అలాగే పమేలా సత్పతికి కూడా మొన్న జరిగిన కలెక్టర్ల బదిలీల్లో కూడా ఆమెకి పోస్టింగ్ లో ఉంచారు. మళ్ళీ ఆమెకి రిటైన్ యాజ్ అ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కరీంనగర్ కలెక్టర్ గా కూడా మరోసారి పమేలా సత్పతి కూడా నియమితులయ్యారు. అలాగే భావేష్ మిశ్రా 2015 బ్యాచ్ కి చెందిన అధికారి కూడా మొన్న జరిగిన బదిలీల్లో కూడా ఆయన కూడా గత వారం రోజులుగా కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనని డెప్యూటీ సెక్రటరీ టు గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కి కూడా ఆయన్ని బదిలీ చేశారు. అలాగే దాంతో పాటు జి రవి ఐఏఎస్ 2015 బ్యాచ్ కి చెందిన అధికారి ఈయన కూడా పోస్ట్ గురించి వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనని తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కి సెక్రటరీగా కూడా నియమించారు. అలాగే కె నిఖిల ఐఏఎస్ 2015 బ్యాచ్ చెందిన అధికారికి ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ టీజీఐఆర్డి కి కూడా ప్రస్తుతం ఆమెను బదిలీ చేశారు. అలాగే యాస్మిన్ బాషా 2015 బ్యాచ్ కి చెందిన అధికారి ఈమె కూడా పోస్టింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఆమెని హార్టికల్చర్ డైరెక్టర్ గా కూడా బదిలీ చేశారు. అలాగే ఎస్ వెంకట్రావు ఐఏఎస్ ఆయన కూడా పోస్టింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఆయనని ప్రస్తుతము డైరెక్టర్ ప్రోటోకాల్ అండ్ జాయింట్ సెక్రటరీ గవర్నమెంట్ కు కూడా ఆయనని బదిలీ చేశారు. ఇప్పటిదాకా కూడా అరవిందర్ సింగ్ ఐఏఎస్ అధికారి గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 10 సంవత్సరాల పాటు కూడా పనిచేశారు. ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్ రిటైర్డ్ అయ్యాక కూడా ప్రభుత్వం 2 ఏళ్లు కూడా ఆయనకి ఎక్స్టెన్షన్ ఇస్తూ కూడా కొనసాగించింది. సో ఇప్పుడు ఆయన ప్లేస్ లో వెంకటేశ్వరరావు ఐఏఎస్ 2015 బ్యాచ్ కి చెందిన అధికారిని కూడా ప్రభుత్వం నియమించింది. అలాగే ఉదయ్ కుమార్ ఐఏఎస్ 2016 బ్యాచ్ కి చెందిన అధికారి ఈయన కూడా పోస్టింగ్ గురించి కూడా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనని జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ కి కూడా బదిలీ చేశారు. అలాగే ప్రస్తుతము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి డైరెక్టర్ గా ఉన్న బి గోపి ఐఏఎస్ 2016 బ్యాచ్ కి చెందిన అధికారికి అడిషనల్ గా కూడా డైరెక్టర్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ పోస్ట్ కూడా ఇచ్చారు. అలాగే ప్రియాంక ఐఏఎస్ 2016 ఆమె కూడా పోస్టింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతము ఆమెకి డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అని కూడా డైరెక్టర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గా కూడా ఆమె నియమితులయ్యారు. అలాగే ఇలా త్రిపాఠి మొన్న జరిగిన బదిలీలలో కూడా ఆమె కూడా పోస్ట్ గురించి వెయిట్ చేస్తోంది. ప్రస్తుతం ఆమె డైరెక్టర్ ఆఫ్ టూరిజం కి కూడా ఆమె బదిలీ అయ్యారు. అలాగే స్నేహ శబరీష్ జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ ప్రస్తుతం ఆమె కొనసాగుతున్నారు. ఆమెకి ప్రస్తుతము జిహెచ్ఎంసీలోనే షేర్లింగంపల్లి కమిషనర్ గా కూడా ఆమెని బదిలీ చేస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు ఈవి నరసింహారెడ్డి ఐఏఎస్ డైరెక్టర్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ప్రస్తుతము ఆయనని డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కి కూడా దేవసేన ఐఏఎస్ స్థానంలో కూడా ఆయన నియమించబడ్డారు. అలాగే
హేమంత్ సహోదర 2018 బ్యాచ్ కి చెందిన అధికారి కూడా ఆయన ప్రస్తుతము పోస్టింగ్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఆయనని ప్రస్తుతము మేనేజింగ్ డైరెక్టర్ టీజీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి కూడా ఆయనని బదిలీ చేశారు. ఇంకా హేమంత్ కేశవ్ పాటిల్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ హైదరాబాద్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ అండ్ పోస్టెడ్ జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ గా కూడా ఆయన్ని పోస్ట్ చేశారు. అపూర్వ చౌహాన్ ఐఏఎస్ 2020 బ్యాచ్ కి చెందిన అధికారి ప్రస్తుతము జోనల్ కమిషనర్ జిహెచ్ఎంసీ కూకట్పల్లికి కూడా బదిలీ చేశారు. ఇలా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఐఏఎస్ అధికారులవి భారీగా బదిలీలు చేశారని చెప్పుకోవచ్చు. సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.